తెలంగాణలో సర్ ప్రక్రియ నేటితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా అందులో ఇప్పటివరకు కేవలం 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫామ్ల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 78.08% డిజిటలైజేషన్ చేశారు. ఈ సర్ ప్రక్రియలో అత్యల్పంగా 58.58%తో హైదరాబాద్ చివరి స్థానంలో ఉండగా మల్కాజ్గిరి జిల్లా 63.82%, రంగారెడ్డి జిల్లా 64.91% నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అత్యధిక యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30% డిజిటలైజేషన్తో తొలి స్థానంలో ఉంది. ఇక మెదక్ 90.54%, సూర్యాపేట 90.43% డిజిటలైజేషన్ పూర్తి చేయగా కొమరం భీం ఆసిఫాబాద్లో 89.45%, జగిత్యాలలో 89.60% పూర్తి చేసి తర్వాతి స్థానంలో నిలిచాయి. తెలంగాణలో 2 సార్లు సర్ ప్రక్రియ గడువు పొడిగించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ పెరగలేదు. సర్ ప్రక్రియతో తెలంగాణలో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 74 లక్షల మంది ఓటర్ల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సర్ ప్రక్రియలో హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల డిజిటలైజేషన్ లెక్కలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్లో 58.41%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.91% ఎన్యూమరేషన్ పూర్తయినట్లుగా సమాచారం. హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లకు గాను సుమారు 58% మంది మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ఓటర్ల వివరాలు తెలియాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సర్లో తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఆ తుది జాబితాను బట్టి రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయో తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే దాదాపుగా 74 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయలేదని సమాచారం. తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే ఎంతమంది పేర్లు తొలగించబడ్డాయి, ఎంతమంది కొనసాగారు అనే దానిపై స్పష్టత వస్తుంది.